జనవరి అంతా రెస్ట్ తీసుకున్న ప్రభాస్ ఫెబ్లో బిజీగా గడిపేస్తున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3 సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటాడట. అందరూ ఒక సినిమా చేయడమే కష్టమవుతూ ఉంటే డార్లింగ్ 3 చిత్రాలు ఎలా చేస్తున్నాడు చూద్దాం. రాజాసాబ్ రిలీజ్ కు ముందే ప్రభాస్ ఫారెన్ వెళ్లిపోయాడు. సినిమా హిట్ అయినా ఫట్ అయినా కనిపించడు. సక్సెస్ ను ఫెయిల్యూర్ ను ఒకేలా తీసుకుంటాడు. సలార్, కల్కి సూపర్ హిట్స్ అయినా సక్సెస్ సెలబ్రేషన్స్ లేవు. ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు. రాజాసాబ్ డిజాస్టర్ అయినా ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతూ కనిపించలేదు. జనవరి అంతా షూటింగ్ లేకుండా గడిపేసిన డార్లింగ్ ఫిబ్రవరిలో కెమెరా ముందే ఉంటాడట. ప్రభాస్ ఎప్పుడేం చేస్తాడో ఎవరికీ అంతుపట్టడం లేదు. సెట్స్ పై 2 సినిమాలు స్పిరిట్ ఫౌజీ పెట్టుకుని ఎవరూ ఊహించని విధంగా కల్కి 2కు డేట్స్ ఇచ్చాడు. ఫిబ్రవరి 2 నుంచి కల్కి షూటింగ్ లో పాల్గొని 15 నుంచి స్పిరిట్ షూట్ లో పాల్గొంటాడు ప్రభాస్. ఫౌజీని పూర్తి చేసి ఈ ఏడాదే రిలీజ్ చేయాలన్న ప్లాన్ లో ఉన్నాడు ప్రభాస్. ఇక నుంచి సినిమాకు 2-3 ఏళ్లు తీసుకోకుండా స్పీడ్ గా పూర్తి చేస్తాడట. రాజసాబ్ ను 3 ఏళ్లు సాగదీయడంతో నిర్మాత భారీ నష్టాలు చూడాల్సొచ్చింది. తన వల్ల జరిగిన ఈ తప్పు మరోసారి జరగకుండా ఉండేందుకు స్పిరిట్ ను 95 రోజుల్లో పూర్తి చేస్తారని తెలిసింది.